హలో గాయ్స్, ఈ వీడియోలో మనం సినాప్సిస్ ఎవ్రీ కాన్సెప్ట్‌కి మనము సినాప్సిస్ సింపుల్‌గా పాయింట్స్ ఎట్లా రాసుకోవాలి, అసలు దాంట్లో మోటివ్, కాన్సెప్ట్ ఒక వన్ లైన్ వర్డ్స్‌లో ఎట్లా రాసుకోవాలో ఈ వీడియోలో నేను చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అసలు సినాప్సిస్ అంటే ఏంటంటే, సినాప్సిస్ అనేది మనం ఒక కాన్సెప్ట్ డిస్క్రిప్టివ్ రైటింగ్‌ని ఒక 5 లైన్స్ 10 లైన్స్ మనకు అర్థమయ్యే విధంగా రాసుకోవడమే సినాప్సిస్. ఓన్లీ ఫ్యూ లైన్స్ దట్ షుడ్ అండర్స్టాండ్ బై అవర్ సెల్ఫ్ విత్ ఇన్ వన్స్ రీడింగ్ ఆర్ ఎనీ టైమ్ రివిజన్. ఓకే, సినాప్సిస్ అంటే ఒక కథ కానీ, నవల్, కాన్సెప్ట్, మూవీ ఆర్ ఎనీ డిస్క్రిప్టివ్ అంటే వర్డ్స్లో ఉంటుంది కదా రాసేది, దాన్ని డిస్క్రిప్టివ్ అంటారు. దాన్ని మనకు అర్థమయ్యే విధంగా ఒకసారి చదవంగానే రివిజన్ చేయగానే అర్థమయ్యేటట్టు రాసుకోవడమే సినాప్సిస్. ఇప్పుడు చూడండి, సినాప్సిస్ ఎట్లా రాయాలంటే, ఫస్ట్ మనం చదివే కాన్సెప్ట్ ఆర్ స్టోరీలో కోర్ ఐడియా అంటే ఆ కథ మనకి ఏం చెప్తుంది, థీమ్ ఏమి ఇస్తుందో అది వన్ లైన్లో రాసుకోవాలి. అండ్ బిగినింగ్ అంటే కథ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఎవరితో స్టార్ట్ అయింది, వాళ్ళ పేర్లు అది రాసుకోవాలి. నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్స్, టర్నింగ్ పాయింట్ ఎక్కడైతే టర్నింగ్ కథ ఇక్కడ నుంచి ఎట్లా చేంజ్ అవుతుంది ఒక వన్ లైన్లో రాసేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ క్లైమాక్స్ ఆర్ ఎండింగ్లో ఏముంటుంది, లాస్ట్కి కథలో హీరో సక్సెస్ అన్న అవుతాడు, ఫెయిల్యూర్ అన్న అవుతాడు, అదే మన ఎండింగ్ పాయింట్. ఆ పాయింట్ని గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. ఇక నేను సింపుల్గా అర్థమయ్యేటట్టు ఒక 5 లైన్స్ రాశాను చూడండి. ఏపీజే అబ్దుల్ కలాం లైఫ్ స్టోరీ ఉందనుకుందాం ఎగ్జాంపుల్. అది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు, తమిళనాడు రామేశ్వరం. అయిపోయింది. కష్టపడి చదివి ప్రముఖ శాస్త్రవేత్తగా పైకి వచ్చాడు, సెకండ్ పాయింట్. నెక్స్ట్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, క్షిపణి కార్యక్రమంలో ముఖ్యమైన వ్యక్తి. నెక్స్ట్ 2002లో భారత ప్రెసిడెంట్, రాష్ట్రపతిగా ఎలక్షన్ కండక్ట్ చేసిన తర్వాత గెలిచాడు. నెక్స్ట్ అండ్ స్టూడెంట్స్ ఆర్ యూత్ని ఎట్లా మోటివేట్ చేసిండు, కళలు కనండి సాకారం చేసుకోండి అంటూ అందరినీ ప్రేరేపించాడు. ఇట్లా సింపుల్గా సినాప్సిస్ లాగా రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకా చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.